కాంట్రాక్ట్ లెక్చరర్లని పర్మనెంట్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్, లెక్చరర్లు పర్మనెంట్ అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఒక 10,000 మంది దాకా కాంట్రాక్ట్ ఉద్యోగులది చేసుకొచ్చారు. అందులో ఒక చివరిలో లెక్చరర్లకు సంబంధించిన దాంట్లో కోర్టుకి వెళ్ళడంతో అయిపోయింది, లోపు ఎలక్షన్స్ రావడం. అది అందులో అప్పుడు ఒక పెద్ద చర్చ ఏం నడిచిందంటే వీళ్ళు కట్ ఆఫ్ డేటు 2014 19 పెట్టడం, 14 పెట్టేటటువంటి కాన్సెప్ట్ ఇట్లాంటివి వచ్చినాయి. వాటి మీదన కథ నడిచింది. అది మధ్యలో అటు ఇటు కాకుండా ఆగిపోయింది. దాంతో దాదాపు 5,000 మంది పర్మనెంట్ అయ్యేవాళ్ళు ఆగిపోయారు. ఇంకొక 5,000 మంది కూడా, ఇంకో 3,000 మంది అనుకుంటా మమ్మల్ని కూడా చేయండి అని అడిగారు. ఈలోపు సమస్య అట్లాగే తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఇవాళ సాక్షి ఒక ఐటెంని హైలైట్ చేసింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల మీద కక్ష, రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం ఒత్తిడికి గురై 2 నెలల్లో 4 కాంట్రాక్ట్ లెక్చరర్ల మృతి. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి వారి సమస్యలని పరిష్కరించే బాధ్యత తీసుకుంటా అంటూ 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం సభలో ప్రజాగళం సభలో బాబు హామీ ఇచ్చారు. అట్లా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తుంది, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడుతున్న 2017 డిసెంబర్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల ముఖాముఖిలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఇందులో ఒకటే, తెలుగుదేశం పార్టీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుతో అప్పట్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఆగిందని, కాంట్రాక్ట్ లెక్చరర్ కష్టాలను చూసి రెగ్యులరైజ్ చేసేందుకు చట్టాన్ని తీసుకొస్తే అది కాస్త ఆపారన్నటువంటి కోణాన్ని, జగన్ తీసుకొస్తే ఆపారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ అయ్యారు. యాక్ట్ 30/23 ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా రెగ్యులర్ అవుతామని కొండంత ఆశతో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు రోజు రోజుకి నైరాశ్య నిస్పృహ ఆవహించి మానసిక ఆందోళన గురవుతున్న, ప్రభుత్వం గుర్తించిన అర్హులైన జాబితాలో ఉండి కూడా కొన్ని శాఖలు రెగ్యులర్, మరికొన్ని శాఖలు రెగ్యులర్ కాలేదనే బాధ, ఆందోళన, ఒత్తిడి ఎక్కువై ఉద్యోగ భద్రత కరువై జీవితం బరువై గడిచిన కొంతకాలంగా గుండెపోటుకు గురై చనిపోతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చే గత 50 రోజులు ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 4 కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు చనిపోవడం సమస్య తీవ్రతను ప్రతిబింబింపజేస్తుంది. కె లావణ్యకుమారి ఏఎన్టీ కోర్సు వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ రాజ్యం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల శ్రీకాకుళం జిల్లా 21/12/2024 చనిపోయారు. వంగిపురం వెంకటరమణ ఎకనామిక్స్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ తంబళ్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నమయ్య జిల్లా 16/1/2025 చనిపోయారు. సూరపు రాజా సమీర్ కుమార్ ఫిజిక్స్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ప్రియాగ్రహారం శ్రీకాకుళం జిల్లా 25/1/25 చనిపోయారు. డి రమేష్ నాయుడు హిందీ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జీమాడుగుల అల్లూరు సీతారామరాజు జిల్లా 6/2/2025 చనిపోయారు. వీళ్ళ మరణంతో వాళ్ళ కుటుంబాలు వీధిని పడ్డాయి. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులు పరిహారంగా ఇచ్చే ఎక్స్గ్రేషియా విషయం పక్కన పెడితే మట్టి ఖర్చులు కూడా నోచుకొని హృదయ విదారక ఉద్యోగులకు కాంట్రాక్ట్ లెక్చరర్లు మిగిలిపోయారని ఆందోళన మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్లు నెలకొంది. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వులో ఉన్న అమలు కావడం లేదన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన ఆవేదన.